SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అమ్మా ఈ వ్యాను ప్రయాణం కాదు కానీ ఒళ్ళంతా తుక్కులు ఎగిపోయింది. నొప్పులే నొప్పులు. అన్లోడ్ చేసి వెళ్ళిపోయాడు. అమ్మా మీ నొప్పులకి తిప్పలకి బాధలకి కష్టాలకి ఇక్కడికి వచ్చి లాగించండి ఓ 100 మిల్లీ సర్కారు వారి సారా. రండి బాబు రండి. ఆహా, ఊళ్ళో కడుగు పెట్టినాడికి స్వాగతం పలుకుతున్నట్టుగా పెట్టాడే కొట్టు. రండి బాబు రండి రండి. బాబు ఈ ఫేస్ చూస్తుంటే 1 లీటర్ లాగించేటట్టున్నారు. టమాటారేటి ఏదో సన్నాసడం అడగడం. యాందికి ఎవరు ఊళ్ళోకి రావాలన్నా ముందు మనం మందు పుచ్చుకోవాలా. తోసేయి బాబు గారు 100 మిల్లీ. రెడీ బాసు. అప్పియా ఇదిగోండి బాబు. ఏంటి ఇంటెల్లుడికి మర్యాదలు చేసినట్టు పిలిచి మరీ చేస్తున్నారు? చిల్లర తీసుకోరా. చిల్లర ఉచ్చుకోలేండి మా బాసు. నోట్లు ఉచ్చుకుని చిల్లర ఇచ్చేస్తా. నెంబర్ 1 గా ఉంది సరికి ఇంకో గ్లాసి. బాబాయ్ డబ్బులు పెద్ద నోటు అక్కడ ఇస్తా, చిన్న నోటు మిగిలితే మీకిస్తా. ఓడు ఈ బాబేటి బాసు. సరా మామూలే. అక్క కొత్త బావొచ్చాడే. 2 గలాసులు వేసినట్టున్నారు. వంకాయ బజ్జీ కావాలా, మినప గారి కావాలా? బోండాలు కూడా ఉన్నాయి. అమ్మో, మీ దగ్గర బజ్జీలు బోండాలు గారెలు చాలా ఉన్నాయి. మొత్తం కావాలి నాకు, అన్నీ కావాలి. మా చెల్లి చేత్తో బోండా, నా చేత్తో గారి తింటే ఏకంగా స్వర్గమే కనిపిస్తది. చిచి, ఈ వంకాయ బజ్జీ నాకెందుకు? ముందు గారి తింటాను, ఆ తర్వాత బోండా. ఆ గారి తినండి బాబు, కారం తగ్గిపోద్ది. బాబు ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు. ఏం పని మీద వచ్చినట్టు? అదే మీ ఊళ్ళో నరసింహం అని నాటకాలు వేసే అతను ఉన్నట్టు కదా, అతని ప్రోగ్రామ్ మా ఊళ్ళో పెట్టించడానికి అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాను. ఆ తాగుబోసచ్చినోడు ఏం నాటకాలు ఆడతాడు బాబు? ఫుల్ గా తాగేసి జనంలో పడిపోతాడు. మీకు తెలుసో లేదో, మా చెల్లి రికార్డ్ డాన్స్ కడుద్ది. కొంగు బిగించి సిందేసిందంటే ఆ శ్రీదేవులు రాధలు కూడా ఫిట్ అయిపోవలసిందే. నైట్ అంతా రికార్డ్ అరిగిపోయేలాగా ఆడతాను. అడ్వాన్స్ నాకు ఇచ్చేళ్ళండి బాబు. అమ్మో, మా ఊళ్ళో నాటకం పెట్టిస్తానని చెప్పి వచ్చాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తాను. ఇదిగో మీ బోండాకి గారికి ఇందాక నేను పడేసిన వంకాయ బజ్జీకి 10 ఉంచుకో. పాల సౌతుల్లో లక్ష్మీతల్లో ప్రత్యక్షమైన సారా తల్లి నా తెల్ల 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 తెల్ల. ఇదేంటి సారా తాగేసావా, పీల్చేసావా, ఊదేసావా? ఏం చేశానో గుర్తులేదు బాబు. ఆ సారా తల్లి చల్లగా కడుపులోకి వెళ్ళి కూసుంది. ఎవరు బాబు? నీ సారా దరిద్రాన్ని తీర్చిన దాన వీర సారా కర్ణుడు నేనేనయ్యా బాబు. ఆ సిత్త కూసండి. బాబు కర్ణుడు గారు, పండగలు అయిపోయి ఈ మధ్య నాటకాలు సరిగ్గా పడలేదు. అన్ సీజన్ కడుపు నిండా సారా తాగి సాలవలేదు బాబు. కళ్ళు బయలు కమ్మినట్టు అయితే ఎవరెవరు పోల్చలేదు. తమ ఊరేటి పేరేటి బాబు? నా పేరు గోపాలం గారు, పక్కూరు రాఘవయ్య గారు అల్లుడిని. పెద్ద పండగ నీ ప్రోగ్రాం పెట్టిద్దామని వచ్చాను. అమ్మాయి ఏంటన్నా? ఓ సారాకాయ పంపించు, ఒక గ్యాస్ తోటి మజ్జిగ పంపించు. తాగరేటి? అదే అదే, ఈ పిల్లని చూస్తుంటే అస్సలు నీ కూతురా కాదా అని అనుమానం వస్తుంది. అది మా యాడదాని పోలిక బాబు. దాన్ని చాలా గారాభంగా పెంచుకుంది. దాన్ని చాలా గొప్పదాన్ని చేయాలని గొప్ప పేరెట్టుకుంది బాబు. పవిత్ర. పవిత్ర? సారకే కొడితే నా పేరు మా నోట్లో తిరగదండి. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. దాని చదువు 4వ క్లాస్ దగ్గర ఆగిపోయింది బాబు. ఈ కుర్రాళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు నా కొడుకులండి. ఈడు సతీ సాహిత్య నాటకంలో దున్నపోతు బాబు.
ఈడు చిన్నది బాబు కాదు. మరి నీ కూతురే వేషం ఏదా? అమ్మో నా నాటకాలంటే చాలా కోపం అండి. మ్. దాన్ని పిలిచేద్దామని చూస్తున్నానండి. మంచి సంబంధం ఉంటే చెప్పండి బాబు. మంచి సంబంధం. చిత్తం. మంచి సంబంధం. చూస్తా సంబంధం. చూస్తా సంబంధం. ఇదిగో అడ్వాన్స్. సారా తల్లి నీ బాకీ తీరిపోయింది, చాలా థ్యాంక్స్ అని వెళ్ళి రావచ్చు. సారా సారా రామదాస్ గారు నోటమట రామ రామ అన్నట్టు నీ నోటమట సారా అన్న పదం తప్ప మరో మాట రాదేట్రా? కొత్త ఖాతాలు లేవు. ఓ పనిసే పాత ఖాతా అలాగే ఉంది. ఈ 100 రూపాయలతో కొత్త ఖాతా ఎట్టు. సారా నా చెవిలో ఉన్నది బీడి పువ్వు కాదు. ఒరే ఇవాళ రాములారు పుట్టినరోజు కొత్త ఖాతా ఎట్రా? ఏం లాభం లేదు. అసలు రహస్యం ఏంటంటే బాసు, డబ్బిచ్చి సారా తాగితే పాపం ఇటు కిక్కెక్కదు. ఓ రప్పిగా ఎంత సగ్గ చెప్పావురా. అప్పు చేసి తాకపోతే కిక్కు సరిగ్గా ఎక్కదరా. రే సారా ఇరా. మీరిద్దరూ దాదా నాయన నా కొంప కొల్లేరులో ముంచేయడానికి. సరే ఇవ్వడం మనకి తప్పదు, తాగడం ఆడికి తప్పదు. తగలెట్టు. ఈ రోజు పంచాయతీ ఎందుకు పెట్టామంటే, ఈ రంగయ్య ఎద్దుని ఈ కురవాడు దొంగతనం చేశాడు. చేశావా లేదా? పెద్ద ఆయన 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టింది నా మీద దొంగతనం అంట కట్టడానిక. నాకు తెక్క రేగిందంటే తుక్కు రేగొట్టేయగలను. ఏయ్ ఏంట్రా వాడు? వాడు ఎద్దుని తీసుకెళ్లి నీ దొడ్లో కట్టుకుంటే దొంగతనం కాదా? చెప్పురా. రాజుగా జరిగిందంటూ చెప్పరా. అయ్యగారు మా గురువు గారు నేను గట్టమట నడుస్తా బరువు దింపుకోవడానికి షర్ట్ షాట్కి వెళ్ళామండి. ఈడు ఎద్దు మా గురువు గారు ఈపుని ఆకిందండి. ఆవుల్ని గేదెల్ని సమానంగా చూసుకునే మా గురువు ఆ ఎద్దు ఈపు మీద ఎట్టా అన్నాడండి. అంతే, అది తిన్నగా వచ్చి మా దొడ్లో మక పెట్టిందండి. ఏయ్ ఎప్పుడు చెప్పకనే మళ్ళా చెప్తే ఎటారా నమ్మేది? ఇదిగో సోరమ్మ మొగుడు, ఇంట్లో పెళ్ళాం చేతిలో చీపురు కట్ట దెబ్బలు తినే నువ్వు కూడా పంచాయతీలో మాట్లాడేవాడివే. సోరమ్మ గారిని చీపురు కట్టట్టుకు రమ్మని కౌరెట్టేంటి? ఒరే రాజుగా, ఆ సంగతి ఇక్కడ ఎందుకురా? ఎద్దుల్ని నువ్వు దొంగతనం చేయలేదు, అదే నీ దొడ్లోకి వచ్చింది అంతే కదా? అంతే. కావాలంటే ఆ ఎద్దునే అడగండి. ఆడు దొంగతనం చేయలేదంటే మనం చేసేదే ఉందండి. అయితే గొడవ ఏం లేదు. ఏయ్ నువ్వు ఎద్దులు తీసుకెళ్ళరా. తోలుకెళ్ళమనండి. తోలు ఒలిచేయకపోతే చూసుకోండి. ఇదెక్కడల్లరా? ఆడెద్దునాడు తోలుకెళ్ళడంలో తప్పే ఉంది. చెప్పారని ఎప్ప చెప్పు. అయ్యగారు ఆ ఎద్దండి మా గురువు గారి దొడ్లో 4 రోజులు ఉందా అండి. దానికి రోజు తౌడు చిట్టు పెట్టామండి, అది తిందండి. గడ్డి గాదం పెట్టామండి, అది తిందండి. తెలక పిండి కూడా పెట్టామండి, అది బెల్లం తిందండి. పెట్టావా? సంగతి చెప్పరా? బెల్లం కూడా పెట్టామండి, అది తిందండి. ఆఖరికి ఆవురావురం అంటుందేమో మా గురువు గారు పలావ పట్లం తెచ్చుకుంటే అది తిందండి. చికెనా మటనా? అసలు పొట్టం ఇప్పితేగా. అయి సాలక మా గురువు గారు ప్యాంట్ ఎండేసుకున్నారు, అది తిందండి. ఆ ఆటన్నిటికీ కలిపి 200 ఇప్పించి తోలుకెళ్ళమనండి. అయ్య బాబాయ్ నా ఎద్దుకు తెలక పిండ పడదు, పలావ ప్యాంటు ఎట్టా తింటది బాబు. అంటే మేము అబద్ధం చెప్పామంటావా? దిక్కుమాలెద్దును దేశం మీద వదిలేసింది కాకుండా అన్యాయం అక్రమం అరుస్తావా? నిన్ను ఊరుకుంటా. అంత డబ్బు ఎట్టేస్తారా? ఆ? కొంచెం తగ్గించరా. 150 చేసుకోమనండి. చూడు, జీడీలు కొనుక్కో. నీళ్ళు తాగు.